మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి రిలీజ్ చేసిన శంకర్ వరప్రసాద్ గారు పండగకొస్తున్నారు. ఈ పండగ కోసం రిలీజ్ చేయాలని తీసే సినిమాల మీద నాకు పెద్ద హోప్ ఉండదు. అందులోని అనిల్ సినిమాల మీద అస్సలుండదు. బట్ ఈరోజు చూసిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌లో ఒక కనెక్ట్ అయితే కుదిరింది. మెగాస్టార్ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మనం ఇన్నాళ్లుగా మిస్ అయ్యాం కాబట్టి, అలా చూడాలనుకుంటే వన్ ఆఫ్ ద గో టు డైరెక్టర్స్ అనిల్ అని చెప్పొచ్చు. కాకపోతే ఓల్డ్ సినిమా రిఫరెన్స్‌లు ఎక్కువ కాకుండా రిఫ్రెషింగ్‌గా అనిపించేలా చేస్తే బెటర్. బట్ బీజీఎం వర్క్ ఇట్ వాస్ నైస్ ఎక్స్‌పెరిమెంటే. బట్ క్యారెక్టరైజేషన్‌కి ఏ రిఫరెన్స్ పెట్టకుండా కొత్తగా పెడితే బావుంటుంది అని నా ఒపీనియన్. అండ్ ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేసే ఈవెంట్‌లో మనకి ఒక సర్ప్రైజ్ కూడా రివీల్ చేశారు. ఇక్కడ 'వెంకీ మామ' కూడా మనకి ఈ సినిమాలో ఒక కేమియో ఉండబోతుంది. కేమియోనా లేకపోతే వన్ ఆఫ్ ద కీ రోలా అనేది మనం సంక్రాంతి వరకు వెయిట్ చేసి తెలుసుకోవచ్చనమాట. సో, ఈ సర్ప్రైజ్ అయితే మనకి థియేటర్స్‌లో ఒక బ్లాస్ట్ అవ్వబోతుంది అనే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఇలాంటివి హ్యాండిల్ చేయడం అనిల్ రావిపూడి చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్‌నైనా వాళ్ళని మౌల్డ్ చేసుకోగలరు కామిక్ టైమింగ్‌లోకి తీసుకురావడానికి. సో, అందుకని చెప్పి ఈ సినిమా మీద మనం కొంచెం హోప్ బిల్డప్ చేసుకోవచ్చు. నాకు మాత్రం టైటిల్‌లో 'వెంకీ' వాయిస్ ఓవర్ విన్నప్పుడే ఒక చిన్న స్మైల్ వచ్చింది.